రైడ్ ఎక్కాలి. మీరు ఫుడ్ కూపన్స్ తీసుకుంటే వేస్ట్ నా దృష్టిలో, ఎందుకంటే మేము అన్లిమిటెడ్ ఫుడ్ కూపన్స్ తీసుకున్నాం. సో టైం ఆల్రెడీ 1:30 అయిపోతుంది. అండ్ వాటర్ గేమ్స్ క్లోజ్ 5 o'clock, ఆల్ గేమ్స్ 6 o'clock. సో మీకు ఫుడ్ తినేంత టైం ఉండదు. ఓకేనా, గేమ్స్ ఇవన్నీ కవర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో ఎర్లీగా రావడానికి ట్రై చేయండి. ఇది ఇక్కడ నుంచి పైకి స్లోగా తీసుకెళ్ళి కిందకి వెళ్ళేటప్పుడు స్లోగా ఫాస్ట్. కూపన్స్ తీసుకున్నాం అన్లిమిటెడ్ ఫుడ్ చిల్లీస్లో. ఇదే రెస్టారెంట్ అంతా, కౌంటర్ అన్లిమిటెడ్. Excuse me. తీసుకో శక్క. ఇక్కడ పెట్టు. లంచ్కి వచ్చేసాం. నెక్స్ట్ వాటర్ గేమ్స్కి వెళ్ళాలి. చేసేస్తాం చాలా ఫాస్ట్గా. బిర్యానీ ఇది బాగా క్విక్గా వాటర్ రైడ్స్కి వచ్చేసాం. అసలు మీరు ఎవరైనా రావాలంటే చాలా ఎర్లీగా రండి. 11 కల్లా ఇక్కడ ఉండండి. ఫాస్ట్గా అన్ని రైడ్స్ ఫినిష్ చేయండి. యాక్చువల్లీ మీరు ఇక్కడ డ్రెస్ తీసుకోవాలనుకుంటే ఫుల్ అయితే 400, 350. హాఫ్ అయితే 350. ఇప్పుడు ఆయన మాకు 300కి ఇస్తున్నాడు. సో నేనేం సజెస్ట్ చేస్తానంటే మీరు మంచిగా డ్రెస్సులు తెచ్చుకోండి, వేస్ట్గా ఎక్కడ కొనుక్కోకండి. వాటర్ గేమ్స్కి వెళ్తున్నాం. ఉషా డ్రెస్ చేంజ్కి వెళ్ళింది. సో మీరు డ్రెస్సెస్ మాత్రం ఇక్కడ కొనుక్కోకండి, వచ్చేటప్పుడు మీతో పాటే తెచ్చుకోండి. సో అది నేను చెప్పేది అయితే. సో వాటర్ గేమ్ అయిపోయింది. ఇంకో రైన్ డిస్కోకి వెళ్తున్నాం. గేమ్స్కి వచ్చాము. మనకి సముద్రం ఫీల్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ వాటర్ గేమ్ అయితే అబ్బో పదండి. 3 pics 300 అండి. అప్పుడు రైడ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ రైడ్కి వెళ్ళిపోతున్నాం. తీసుకెళ్ళాలా?
వాటర్ గేమ్స్ అన్నీ అయిపోయాయి, కంప్లీట్ చేసేసాం. ఏముందక్క అటువైపు స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్ ఇవి ఇచ్చారు. కాఫీ కూడా చాలా అంటే చాలా బాగుంది. బట్ మీరు స్నాక్స్ తీసుకోకండి, స్నాక్స్ వేస్ట్. తీసుకుంటే మీల్ ఒకటే తీసుకోండి. Specific effects of normal travel, and if you are affected by flashes of light or sunlight. మేము స్పేస్కి వచ్చాము, చూడండి ఎలా ఉందో. ఏం కనిపించదు, ఇది మా సెకండ్ టైం. शो मी राइट हैंड, ये लो। नकली है, जो मैडम मंची पटको तेरा मर जाए, तेरा काटना नहीं है। प्लास्टिक ओके मैडम जी, नो प्रॉब्लम। బబ్లు నువ్వు వెళ్ళు, బబ్లు నువ్వు వెళ్ళు. कोई भी मैडम एनी मेंबर्स सर, నేను వెళ్ళు. एक कोई भी एक नोट है क्या सर? నోట్ 50 रुपीज, 100 रुपीज आफ्टर रिटर्न वापिस आ जाएंगे सर। नोट ये लो, मिल गए। लो 3 बार हेड से राउंड कर लीजिए। अरे अरे इसमें किधर है? उधर। वेरी गुड, ऐसा करो। बोलो कितने हैं? 100. कप में क्या है? हम 1 2 3 बोलेंगे, पैसा इधर आते ओपन करके रिटर्न करना। चलो जा, बॉक्स में आ, ओपन करो और जल्दी रिटर्न कर दो। हाँ टिश्यू पैसा ए डबल ओपन करो। मैडम ओरिजिनल दिए, डुप्लीकेट दिए। ओरिजिनल आपके पैसे को फायर करेंगे। जलाओ मैडम, देखो कैसे जलेंगे। तेरा मर जाए, तेरा राग बन जाए। తర్వాత నువ్వే కాల్చేసో जल्दी లేవంటాడు. करो मैडम, बहुत अच्छे। ऐसा बोलो 1 2 तेरा मर जाए, हाथ नहीं चला और 100 रिटर्न ला। వావ్ अब एक लास्ट मैजिक। आओ నేను వేస్తా. ఓకే విన్నర్ చికెన్ డిన్నర్. అయ్యయ్యో, మీరు వండర్లో వస్తే ఇదే ప్రాబ్లం అనమాట. నైట్ టైం వెళ్ళేటప్పుడు మాత్రం ఎక్స్ట్రా డబ్బులు అడుగుతున్నారు. ఇది ఇది సెకండ్ క్యాబ్. ఆల్రెడీ ఒక క్యాబ్ క్యాన్సిల్ అయిపోయింది. నైట్ టైం అయితే వెహికల్ ప్రాబ్లం అనమాట. సో థర్డ్ క్యాబ్ బుక్ చేసాం. చూడాలి ఆ అబ్బాయి వచ్చి ఏం అడుగుతారు. ఎక్స్ట్రా డబ్బులు అడుగుతున్నారు, 1200. యాక్చువల్లీ యాప్లో 650 చూపించింది. వీళ్ళు ఇక్కడికి వచ్చాక బుక్ చేసుకుని పిక్ చేసుకున్న తర్వాత 1200 అడుగుతున్నాడు. సో చూద్దాం, థర్డ్ క్యాబ్ అతను ఎంత అడుగుతాడు. ఫైనలీ వెళ్ళిపోతున్నాం అనమాట. టైమ్ 8 అవుతుంది. సో బ్యాక్ టు హోమ్.
చేసా ఇంత ముందుగా చిన్న పిల్లలు కూడా ముందర వేసుకుని తెచ్చి 8:30 ఇక్కడ లెఫ్ట్లో లాభం. ఫైనలీ 9:30 అవుతుంది టైం. సో ఇంటికి రీచ్ అయిపోయామన్నమాట. సో పదండి వెళ్దాం. అండ్ చాలా అంటే చాలా బాగా జరిగింది ఈ ట్రిప్ అయితే. నేను ఎలా అవుతుందా ఏంటో అనుకున్నా. దిస్ ఈజ్ మై ఫస్ట్ వండర్లా ట్రిప్. నేను హైదరాబాద్ వచ్చి 2-3 ఇయర్స్ అయిపోతున్నా. అండ్ అప్పుడప్పుడు వచ్చేదాన్ని హైదరాబాద్కి. ఇప్పుడు దాకా ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్ళా. అండ్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో మీరు ఎవరైనా కొత్తగా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. అండ్ A to Z డీటెయిల్స్ అన్నీ నేను ఇందులో పెట్టేస్తాను. అండ్ టికెట్ కాస్ట్ వచ్చి 14-19 రూపీస్. అండ్ ఫుడ్ అక్కడే ఉంటుంది. డ్రెస్సెస్ మాత్రం మీరు తీసుకెళ్ళండి, కొనుక్కోకండి. అండ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 6కి గేమ్స్, వాటర్ గేమ్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి అనమాట. సో స్టే ట్యూన్ మై ఛానల్ గైస్. బాయ్. ట్రిప్ ఎలా ఉంది? బాగుంది అక్క, సూపర్. వండర్లా. నీకు హసిని నచ్చిందా లేదా? విజయవాడ నుంచి హైదరాబాద్కి వచ్చినందుకు ఎంజాయ్ చేశారా లేదా చేసాం ఈరోజు ట్రిప్?